గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ మాసం ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాస ఫలితాలు తెలుసుకుందాం. ఎత్కటాక్ష సంపాసన విధం సేవక సకలార్థ సంపద సంతనూతి వచనాంగ మానసే స్వాం మురా హృదయశ్రీ బిదే నమస్తే మహామాయే శ్రీపీఠే స్వరూపీయతే శంఖచక్రదాస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మనకి రేపు వచ్చే ఈ నెల జూలై 26 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. అందరు కూడా శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు చక్కగా నిర్వహించుకుంటారు. అందుకే అందరికి కూడా బాగుంటుంది. శ్రావణ గౌరి మంగళ గౌరి నోవులు, శ్రావణ శుక్ర నోవులు చక్కగా ఆచరించండి. అమ్మవారి కృపాకర అందరికీ ఉంటాయి. అందరూ చక్కటి అమ్మవారి శ్లోకాలు స్మరించుకుంటూ అమ్మవారి పూజ చేయండి. ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది. అది కూడా కాకుండా శ్రావణ మంగళవారం నాడు శ్రావణ శుక్రను మన శనగలు అందరికీ ఇస్తాం. శనగలకు ఎవరికి గురువు అధిపతి, అందుకని మనకి ఎలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి. శ్రావణ మాసంలో ఏ భయాలు అక్కర్లేదు. శ్రావణ మాసం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. వర్షాలు పడతాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా చక్కగా కొత్త చీరలు కట్టుకొని నగలు పెట్టుకుని మంచిగా శ్రావణ శుక్రవారాలు శ్రావణ నోములు చేసుకోండి. శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. మహిళలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అందరూ ఈ శ్రావణ మాసాన్ని సంకల్పతో చక్కగా నిర్వహించుకోండి, బాగుంటుంది. అలాగే మనం ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు అన్ని గ్రహాలన్నీ సూటబుల్ గానే ఉన్నాయి. దోషం వెళ్ళిపోతుంది, ఇబ్బంది అంటే ఏమీ లేదు. శని కూడా మంచి యోగప్రదంగా ఉన్నాడు. పారిశ్రామికవేత్తలకు కానీ రాజకీయ నాయకులకు కానీ మంచి కలిసి వచ్చే కాలం. ఇప్పుడు మనకు అన్ని బాగున్నాయి, కానీ అకాల వర్షాలు పడతాయి. ఈ నెలలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. పంటలు చేతికి వచ్చిన సమయానికి వర్షాలు పడి పంట నాశనం అయిపోతుంటుంది. పంటలకు కొంచెం పురుగు పట్టే సూచన కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా చేసే పని మీద మనుషుల్లో ఒక రకమైన ఈగో ఏర్పడుతుంది. వీళ్ళు పైకి వచ్చారని ఎదుటి వాళ్ళు బాధపడే కూడా ఎక్కువగా ఉంటుంది. అది కూడా గ్రహించుకుంటూ ఉండండి. ఏదైనా వెహికల్స్ కొనాలన్నా కొనండి, చక్కగా వ్యాపారాలు చేసుకోండి, బాగా కలిసి వస్తుంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా శని మంచి ప్లస్ పాయింట్ లోనే ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. కాబట్టి ప్రతి కూడా ఏది చేసినా సరే కలిసి వస్తుంది. వ్యాపారాలు చేసినా కలిసి వస్తుంది, ఇండస్ట్రీస్ పెట్టినా కలిసి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమల్లో కూడా మంచిగా యోగపరంగానే ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా ఏ వ్యాపారం చేయాలనుకుంటా చేయండి. వస్త్ర వ్యాపారాలు కానీ చేనేత వస్త్రాలు ఏవైనా సరే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం మొండితనము పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ మొండితనం పట్టుదలతోనే ప్రతిభ సాధిస్తారు. సాధించడానికి ఏం డోకా లేదు. కానీ చదువుల్లో మాత్రం హసరత్ చేస్తూ ఉంటారు. చదువు వచ్చేటప్పటికీ చదువుదాలే తర్వాత చేద్దాలని ఆలోచిస్తూ కాలం వృధా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా చేసినట్టయితే ఈ రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. క్యాటరింగ్ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. మంచి ఆలోచనలు చేస్తుంటారు. ఆలోచన తగ్గట్టుగానే వాటి ప్రభావం కూడా కనపడుతుంది. ప్రతిదీ కూడా చేసుకోవడానికి కూడా రెట్టింపే కనపడుతుంది. కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు. బంధువుల్లో కూడా మంచి పరివేక్షణ గడిస్తారు. కొంతమందికి దానధర్మాలు చేస్తూ ఉంటారు, కానీ చేసిన ధర్మానికి విలువ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీరు ఏం చేశారులే అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకని ఇవన్నీ వదిలేసేసి హ్యాపీగా ఉండండి. ఇళ్ళ లోపల మీకు మంచిగా జరుగుతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మకర రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు మీకు నచ్చే ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి. స్వామివారికి పారాయణ చేయండి. అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ దక్షిణామూర్తిని పూజ చేసుకోండి. చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. శనికి తైలాభిషేకం చేయించేటప్పుడు శనికి కొంచెం నువ్వులు బెల్లం అని పాదాల ముందు పెట్టి నమస్కరించండి. దాంతోపాటు గొడుగు కూడా దానం వేయండి. ఇచ్చినట్టు మీ సమస్యను తీరిపోయి మంచి పురోగతి కానవస్తుంది. ఈయన ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంది. ఈ 6 రాశుల వాళ్ళకి దోషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన 6 రాశుల వాళ్ళు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. దోషాలు ఉన్నప్పటికీ కూడా భయపడకండి, పరిహారం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి గ్రహబంధన దోషం, రాహుకే దోషం బాగా నడుస్తున్నాయి. ఈ దోషాలతో వివాహాలు కావటం లేదు, ఉద్యోగాలు రావటం లేదు, అన్ని సమస్యలుగానే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఈ దోషాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుకే దోషానికి శాంతిహోమం చేయించుకోండి, నవగ్రహ శాంతిహోమం చేయించుకోండి. చేయించినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోయి అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే టైం బాగాలేదనుకున్నప్పుడు ఏదైనా పరిహారం చేసుకోవాలి. చేసుకుంటేనే మన దాని దగ్గర
ఫలితం లభిస్తుంది. అందుకని అన్ని గ్రహాల్లో 12 రాసుల వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. 6 గ్రహాలకి ఏలినాటి నడుస్తుంది, కొన్ని గ్రహాలకు టైం అయిపోయింది, ఏలినాటి సమయం అయిపోయింది. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగా అంటం లేదు. ఎందుకంటే ఎవరికైనా దోషమే, కానీ ఇంకో దోషం పట్టుకుంటుంది కదా, రాహుకే దోషం వచ్చేసింది కదా. అందుకే దానికి కూడా రాహుకే దోషానికి పరిహారం చేసుకోండి, అతను అభిషేకం చేయించుకోండి స్వామివారికి, దాంతో శాంతి హోమం చేయించుకోండి, అన్ని సార్లు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు ఆగస్ట్ మాస ఫలితాలు తెలుసుకున్నాం కదా, మళ్ళీ వచ్చేదా కలుద్దాం. సర్వేజన శుభ్ర భవంతు, సమస్త సన్మంగళ భవంతు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి మాట కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు. మనిషికో మాట మాట్లాడటం, చేస్తున్న దాంతో ఆలోచన జ్ఞానంతో చేస్తారే కానీ చివరికి ఇబ్బంది పడుతూ ఉంటారు. 2 రాష్ట్రాల మధ్య కూడా చికాకు అధికంగా ఉంటాయి, ఏదో ఒక సమస్య వస్తుంది. వాతావరణంలో కూడా మార్పులు చాలా విపరీతంగా ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఇబ్బంది ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరితో నమ్మి మాట ఇవ్వకండి. మాట ఇచ్చినట్టయితే మాట తీసేసుకోవడం చాలా కష్టంగా ఉండదు కుంభరాశి వాళ్ళకి. ఈ నెలంతా కూడా కుంభరాశి వాళ్ళకి అనుకున్నంత ఫాస్ట్ గా మాత్రం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నవగ్రహాలకు కూడా దోషం ఉన్నప్పటికీ కూడా, నవగ్రహ దోషం లేకపోయినా శని దోషం నడుస్తుంది కదా, ఈ శని దోషం కూడా వెళ్ళే లోపల మీకు మంచి యోగప్రదంగా ఉంటుంది. ఏదైనా పదవులు కూడా అలంకరిస్తారు, పెద్ద స్వామీజీని కలుస్తారు, స్వామీజీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు అన్ని విధాలా బాగుంటుంది. పీఠాధిపతుల మన్నలు పొంది మంచి ఆశ్రమాలు కట్టిస్తూ ఉంటారు. వాహన ప్రమాదాలు జరిగేటప్పుడు కూడా కొంచెం ఆలోచించుకోండి. తొందరపడి వాహన ప్రమాదాలు జరుగుతాయని తెలుసుకొని జాగ్రత్త కొలుసుకోవడం మంచిది. పిల్లలు కూడా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి, కొత్త అనారోగ్యాల నమస్కారం ఉంది కాబట్టి ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాతావరణం వైపరీత్యం వల్ల అనారోగ్యాలు సహజం. ఎందుకంటే చలికాలం మొదలైంది కాబట్టి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. వచ్చినా భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వాళ్ళు భయపడకుండా శనికి తలాభిషేకం చేయించుకుంటుండి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి ఆవు పాలతో అభిషేకం కానీ గంధంతో కానీ అభిషేకం చేయించి పొట్లో పాలు పోయండి. ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు గురు మహర్దశ ఏళ్ళనాడు గురు మహర్దశ నడుస్తుంది, ఏళ్ళనాడు నడుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, బాగుంది. కానీ వీళ్ళకి ఎందుకంటే ఏదో ఒక ఆలోచనతో అప్పుల భారం పెరిగిపోతుంది, రుణాలు తీర్చలేకపోతూ ఉంటారు, రుణ బాధ కూడా అధికంగా ఉంటుంది. ఆర్థికంగా డబ్బు సమయానికి అందక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వివాహాలు చేస్తారు, అవి కూడా అప్పులు తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ పనిలో చేసే పని మీద ధ్యాస పెట్టకుండా అనవసరంగా ఉద్యోగం చేస్తూ కూడా ఏదో ఇబ్బంది పడుతూ పైవాడు తిట్టుకుంటూ మనకి ఆ ఉద్యోగం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ మిథునరాశి వాళ్ళకి గురుబలం ఉన్నా కూడా కొంచెం చికాకులు ఉన్నాయి. చికాకులు భయపడకండి. అన్ని విధాలు కూడా గ్రహాలు మంచి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. మిథునరాశి వాళ్ళకి వివాహాలు కూడా ప్రయత్నం చేయండి. మంచి సంబంధాలు వస్తే పెళ్లిళ్ళు అయిపోతాయి. నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయండి, ఉద్యోగం అనుకోకుండా వస్తాయి, బాగుంటుంది. పారిశ్రామికవేత్తలకు కానీ చిన్నతరహ పరిశ్రమ వాళ్ళకు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే మిథునరాశి వాళ్ళకి గురువు మంచి యోగంగా ఉంటారు. ఈ గురువు వల్ల ఏది చేసినా కలిసి వస్తుంది. దేవాలయాలు వాటికి కూడా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. విద్యాలయాలకి దేవాలయాలకి మంచి అనాథ శరణాలు కట్టిస్తుంటారు. పేదవాళ్ళని బాగా చూసి బాగా చేయటం వల్ల ఈ నెలంతా వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంటుంది. దానం ఎప్పుడు చేసినా సరే మనకి మంచి కలిసి వచ్చే టైం. అందుకని దానం అనేది లేదని కూడా చేస్తూ ఉండండి. ఉన్నదాంట్లోనే ఒక గుప్పెడు పెట్టినట్టు మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. మిథునరాశి వాళ్ళకి ఏళ్ళ దోషంలో ఉన్నప్పటికీ కూడా ఈ మీరు చేసుకుంటూ ఉండండి. దైవ కార్యక్రమాలు చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. దాంతో పాటు శనికి తైలాభిషేకం చేయించుకోండి. గురువుకి ప్రతి గురువారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి. ఆవు పాలతో చేస్తే ఆవు పాలు అభిషేకం చేయించండి. శనగలు నానేసి స్వామివారికి ఆ శనగల్ని శుభ్రంగా మాలగా గుచ్చి స్వామివారి మెడలో వేయండి. వేసినట్లయితే ఏ దోషాలన్నా తొలగిపోతాయి. మీనరాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు.